హాయ్ ఫ్రెండ్స్, రేపు శివరాత్రి పర్వదినం. అయితే పండగ కన్నా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మన నిత్య జీవితంలో ముడిపడి ఉన్నటువంటి కొన్ని ధర్మ సూక్ష్మాలు, కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది అన్య మతస్థులు కావచ్చు, లేదంటే అసలు దైవాన్ని అసలు నమ్మని వాళ్ళు కావచ్చు, విత్తన్నవాదం చేస్తూ ఉంటారు. ఏంటి హిందూ సంప్రదాయాలు, ఏంటి మంత్రాలు, ఏంటి శ్లోకాలు, ఏంటి శివుడు, ఏంటి విష్ణువు, లైక్ ఇలా వీళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో అంతా కూడా నిగూఢమైనటువంటి సైన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉన్నాయి అన్న దానికోసమే ఈ శివుడికి సంబంధించి పూజలు చేసేటప్పుడు రుద్రం, నమకం ఇవి పఠిస్తూ మంత్రోచ్చారణ చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటారు శివుడికి. ఇలా అభిషేకాలు చేస్తూ ఉన్నటువంటి టైంలో ఈ రుద్రం, చమకం వీటికి సంబంధించి వచ్చినప్పుడు ఏక్షమే, త్రిసచ్చమై, పంచచ్చమే, సప్తచమే, నవచ్చమే, ఏకదశమే, లైక్ ఈ వేళ ఉంటూ ఉంటాయి. ఆ ప్రొనౌన్సియేషన్ అన్నది ఆ సంస్కృతం వచ్చిన వాళ్ళు, ఈ మంత్రోచ్చారణ చేసే వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్కే మనసంతా కూడా పులకించిపోతూ ఉంటుంది. దీనిలో ఏకచ్చమే అంటే ఒకటని ఆ గణిత శాస్త్రం సంబంధించి కొన్ని లెక్కలు ఉన్నాయి. అవి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు వీటన్నింటి యొక్క కీలకం, ఈ అంకెలు వీటన్నింటి ద్వారా వచ్చేది చివరికి ఏంటో తెలుసా? ఈ యొక్క విశ్వం యొక్క ఆవిర్భావం, ఈ విశ్వంలో ఉండే సమస్త మూలకాలు, పదార్థాలు అన్నీ కూడా దానికి లింకప్ అని చెప్పేసి ఎలా ఏంటన్నది సింపుల్గా స్టార్ట్ చేసి కంక్లూడ్ చేస్తాను నేను. బిగ్ బ్యాంగ్ థియరీ మీకు ఐడియా ఉంది కదా? అప్పటి వరకు అసలు ఏమీ లేకుండా ఉంది సమస్త ప్రపంచ విశ్వం, ఏమీ లే, అంతా శూన్యమే. ఒక్కసారిగా బిగ్ బ్యాంగ్, యాజ్ పర్ బిగ్ బ్యాంగ్ థియరీ, పెద్ద విస్ఫోటనం. ఈ విస్ఫోటనం వల్ల ఒక్కసారిగా ఎన్నో పరమాణువులు, అణువుల నుంచేసి పదార్థాల నుంచి లైక్ ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోతూ విస్తరిస్తూ ఇప్పటికీ కూడా విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉందని చెప్తా ఉంటారు. ఈ వేలో విష్ణువు అన్న పదమును చూసారా? అంతటా ఉండేవాడు అన్నదాని మీనింగ్ ఏంటంటే న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, తర్వాత పరమాణువు తర్వాత అణువు, ఈ అణువు తర్వాత అణువు కన్నా ఎక్కువ ఇలా మొత్తం చూసుకుంటే పోతే ఈ అణువుల వల్ల పదార్థాలు ఇవే మొత్తం స్ప్రెడ్ అవుతా పోతా ఉంటే విష్ణువు అన్నవేలు అంటే అంతటా ఉండేవాడు అని విష్ణువుకు సంబంధించి. మరి శివుడికి సంబంధించి అర్థం ఏంటంటే, శివుడు అంటే ఇక్కడ శుభం అనే అర్థం. వాస్తవానికి శివుడికి సంబంధించి చెప్పాల్సిన శివ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ మీనింగ్స్ వస్తాయి. ఈ వేలో ఆ శూన్యత అన్నది ఏదైతే ఉందో, అంటే విశ్వం పుట్టక ముందు అసలు ఏమీ లేకుండా మొత్తం ఒక వ్యాక్యూమ్ ఉందో చూసారా? అది ఈ శివుడితో పోలుస్తారనమాట. హరుడు. హరి అంటే విష్ణుమూర్తి, హరుడు అంటే రుద్రుడు, శివుడు అని. అంతా తనలో లీనం చేసుకున్నాడు, ఐక్యం చేసుకునేవాడు. ఏమీ లేనప్పుడు ఉన్నది చూసారా? అదంతా కూడా శివుడే అని అంటూ ఉంటారు. అందుకే ఆది అంతం లేనివాడి శివుడు అంటూ ఉంటారు. అంటే సమస్తం అతనే, అంటే మొత్తం ఇంకా అతని నుంచే మొత్తం ఉద్భవించింది అన్నట్టుగా. ఆ ఉద్భవించిన దానిలోని ఈ విష్ణువు లైక్ వీళ్ళంతా ఉన్నారు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తారు. ఇక మన టాపిక్ వద్దాం. మామూలుగా గణిత శాస్త్రాన్ని ఎవరు కనిపెట్టారు, ఖగోళ శాస్త్రాన్ని ఎవరు, ఇవన్నీ చెప్తా ఉంటారు చూసారా? అన్నింటికి మూలాధారం హిందువుల యొక్క వేదాలు కావచ్చు, దానికి ముందున్నటువంటి సకల శాస్త్రాలు కావచ్చు, అన్ని మన వాళ్ళు లిఖించే ఉంచారు. మన దౌర్భాగ్యం కొద్దీ పరదేశీయులు వచ్చి ఇక్కడ విడిగా మనల్ని దోచుకోవటం, ఈ దోచుకునే ప్రక్రియలో భాగంగానే మన దగ్గర ఉన్న సకల శాస్త్రాలు మొత్తం కూడా మొత్తం కాల్ చేసి అసలు ఏమీ లేకుండా చేశారు. దానివల్ల ఇప్పుడు కూడా మనం మన యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఈవెన్ మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం, మనలో వర్గ వైషమ్యాలు కలగజేసింది కూడా పరదేశీయులు అని చెప్తా ఉంటారు. అదేమంటే కొంతమంది మాత్రం రామాయణం, మహాభారతం ఈ కాలాలు చూపించేసి వాళ్ళు వీళ్ళని అంటారు. మీరు కాలంలో యుద్ధాలు అబ్జర్వ్ చేయండి. సైన్యాధ్యక్షుడిగా కావచ్చు, మంత్రిగా కావచ్చు, రాజుగా కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళల్లో హేమీలంతా కూడా ఒక్కొక్క వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్క వర్గం ఇస్ నథింగ్ బట్ అందులో ఇప్పుడు ఏదైతే చెప్తూ ఉన్నారో శూద్రులని, దళితులని, అవి లైక్ అని అంటుంటారే, వాళ్ళు అప్పుడు హేమీలుగా పెద్ద పొజిషన్లో ఉన్నారు. మరి అప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు ఈ దిక్కుమాలిన కలియుగంలో యాడ్ నుంచి వచ్చారా బాబు అంటే
పనికి మాలినటువంటి కొంతమంది పరదేశీయులు సృష్టించినటువంటి విధానం తప్ప వేరేదైతే కాదు. కమింగ్ టు పాయింట్, ఇంకా చాలా లెంతీగా వెళ్ళిపోతూ ఉన్నా. మన దానికి వచ్చేటప్పటికి ఈ గణితం లింక్ అయి ఉంది కదా, ఈ గణితం నుంచి ఎలా విశ్వానికి లింక్ చేస్తానో ఒకసారి చూడండి. ఏక్ చ అంటే 1, దీనికి స్క్వేర్ రూట్ చూసుకోండి 1. తర్వాత త్రిశ్చమే అంటే 1 + 3, దానికి ముందున్న దానికి 3 అంటే 3, ఆ ముందున్నది ఎంత 1, 1 + 3 కలపండి 4, దీనికి స్క్వేర్ రూట్ ఎంత 2, అక్కడ స్క్వేర్ రూట్ 1, ఇక్కడ స్క్వేర్ రూట్ 2, 1 2. తర్వాత ప్రతిసారి కూడా బేస్ సంఖ్యలో వస్తుంది. ఏక్చమే 1, త్రిశ్చమే 3, త్రిశ్చమే అంటే 4. తర్వాత పంచశ్చమే అంటే అప్పుడు ఇక్కడ వచ్చేసి పంచ అంటే 5, దానికి ముందున్నది 4 కాబట్టి 5 + 4 కలిపితే 9. తర్వాత స్క్వేర్ రూట్ 9కి ఎంత 3. స్క్వేర్ రూట్లు చేసుకుంటారంటే వరుసన ఆర్డర్లో వస్తాయి, 1 2 3 4 5 ఇలా వస్తూ ఉంటాయి. తర్వాత పంచశ్చమే, త్రిశ్చమే, ఏక్చమే అన్నప్పుడు 1, తర్వాత త్రిశ్చమే అన్నప్పుడు వచ్చేటప్పటికి 4, పంచశ్చమే అన్నప్పుడు 4. అంటే స్క్వేర్ రూట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. స్క్వేర్లు వస్తూ ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే 1 4 9 16 25 36 49 ఇలా వస్తూ ఉంటాయి అవి. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఒకసారి మరలా వింటే అర్థమవుతుంది. మళ్ళీ సింపుల్ గా స్టార్ట్ నుంచి చెప్తాను చూడండి. ఏక్చ అంటే 1, దాని యొక్క స్క్వేర్ రూట్ 1. త్రిశ్చమే అంటే 1 + 3, దానికి ముందున్నది 3 కలిపారు 4, స్క్వేర్ రూట్ 4కి 2. తర్వాత పంచశ్చమే అంటే 5, దానికి ముందున్నది ఎంత 4, 5 + 4 9, స్క్వేర్ రూట్ 9కి ఎంత 3. తర్వాత సప్తచమే 7 ప్లస్ దానికి ముందున్నది 9, 7 + 9 16 స్క్వేర్ రూట్ ఎంత 4. తర్వాత నవచమే 9, దానికి ముందున్నది 16, 9 + 16 25, 16 యొక్క స్క్వేర్ రూట్ 5. నెక్స్ట్ ఏకాదశమే అంటే ఏకాదశ అంటే 11, దానికి ముందున్నది ఎంత 25, 11 + 25 36 స్క్వేర్ రూట్ ఎంత 6. తర్వాత త్రయోదశమే, త్రయోదశి ఒక రకంగా అనుకోవచ్చు, అంటే 13 దానికి ముందు 36, 13 + 36 49, 41 స్క్వేర్ రూట్ ఎంత 7. సో ఈ వేలో చూసుకుంటూ పోయినప్పుడు నవవింశక్షమే అని చెప్పేసి వీళ్ళు అక్కడ వరకు కొనసాగుతుందండి. అప్పుడు మొత్తం ఎంత 361 + 39, అంటే దానికి ముందున్నది 361, ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు 39, అలా వేసుకున్నప్పుడు 400. సో దానికి స్క్వేర్ రూట్ వచ్చేసి 20. ఇలా మనం మొత్తం చెప్పుకుంటా పోతే ఈ 11వ అనామక చమకంలో వివరించిన అల్గార్థం వాటిలో ఉన్నటువంటి బేస్ సంఖ్యలు మొత్తం కలిగి ఉంది కదా, వాటి మధ్య సమాన సంఖ్యలు అన్ని ఉంటూ ఉన్నాయి కదా. ఈ వివరణ వివిధ అణువులను సంబంధించి రూపొందించడానికి అణువుల యొక్క బహుళ కలయికల గురించి తెలుపుతూ ఉంటాయి. శివుడు అను పేలవ స్థితి, ప్రీ అటామిక్ స్టేట్ అసలు ఏమీ లేదు. ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సరే అక్కడి నుంచి ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ వస్తుంటే ఆ తర్వాత పరమాణువులు, ఆ తర్వాత అణువులు. ఈ అణువుల నుంచి వచ్చేటప్పటికి వేరు వేరు సంఖ్యలను ఫామ్ చేసి అణువులు మొత్తం కూడా పదార్థాలు. ఈ పదార్థాల నుంచి మొత్తం కూడా సమస్త విశ్వం, ఆ విశ్వానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విష్ణువు అన్నదానికి సంబంధించి వస్తుంది. ఆచార్య ఖైదా అని చెప్పేసి భావనలను, వైశేషిక సూత్రాలను ఉపయోగించారు. ఇది లాస్ ఆఫ్ మోషన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఆటమ్ ను కూడా వివరిస్తూ ఉంటుంది. అంతేకాదు శ్రేణులు, అందులో వచ్చేసి జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణశ్రేణి అంటారు, అది కావచ్చు. తర్వాత మరికొన్ని, అంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే శివుడు అన్నప్పుడు ఏమీ లేనటువంటి నిరాకార స్థితి, వ్యాక్యూమ్ స్టేట్. అక్కడి నుంచి విష్ణువు అంతా ఉన్నటువంటి వాడు, ఈ విశ్వానికి సంబంధించేసి మొత్తం ఉన్నటువంటి వాడు. న్యూట్రాన్లు, ప్రోటాన్లు, తర్వాత ఎలక్ట్రాన్లు, వీటి నుంచి వచ్చేసి పరమాణువు కేంద్రకం, ఆ తర్వాత వచ్చేసి యాటమ్స్ నుంచి వచ్చేసి యాటమ్ నెంబర్ పెరిగిపోతూ ఉండేటప్పుడు దాని నుంచి పదార్థం, ఈ పదార్థం నుంచి వచ్చే సకలం. విశ్వ విస్ఫోటనం అన్నది ఎప్పుడైతే జరిగిందో బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల, ఈ విస్ఫోటనం నుంచే కాలం అన్నది కూడా మొదలైంది. అక్కడి నుంచే సమస్త జీవరాశి కావచ్చు, సమస్త ప్రపంచానికి సంబంధించిన అన్ని కావచ్చు, మొత్తం ఎక్స్పాండ్ అవుతా వస్తూ ఉంది. సో ఒక్క ముక్కలో అర్థం చేసుకోవాల్సి వస్తే, అర్థం చేసుకున్న వాళ్ళకి దైవం గురించి తెలుస్తుంది, సైన్స్ గురించి తెలుస్తుంది. అర్థం కాని వాళ్ళకి రెండూ అర్థం కావు. ఒకవేళ నేను దేవుడిని నమ్మను, నేను వచ్చేటప్పటికి కేవలం సైన్స్ని నమ్ముతాను అన్నట్టయితే, ఈ యాటమ్ రిలేటెడ్ గనక మీరు ఎదురు ఫిజిక్స్, ఇప్పుడు చెప్పినటువంటి మ్యాథ్స్, లేదు కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం మీరు 3 లింక్ చేయండి. ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 లింక్ చేసినట్టయితే సమస్త విశ్వం మీకు అక్కడ కనపడింది.
నాకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవారు, ఆయన యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఎంఎస్సీలో. నాకు ఆయన చెప్పేవాళ్ళండి, నువ్వు ఏ డౌట్ అయినా అడుగు శివప్రసాద్, నేను నీకు ఆన్సర్ ఇస్తా అనేవాడు. నేను అవన్నీ ఏ డౌట్ అయినా అడిగాడు, దానికి మొత్తం ఫిజిక్స్ లింక్ పెట్టి చెప్పేవాడు. ఆ తర్వాత ఆయన ఒకసారి చెప్పాడు, సమస్త విశ్వం కూడా ఫిజిక్స్ లింక్ అయి ఉంటుంది, అణువు మీద బేస్ అయి ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత నేను భగవద్గీత వింటూ ఉన్నప్పుడు అణువు కన్నా ఇంకా పరమాణువు కన్నా ఇంకా తక్కువ ఏదైతే లేదో అదే సమస్త విశ్వం వ్యాక్యూమ్గా ఉన్నటువంటి టైంలో ఈ శివుడు. ఆ తర్వాత ఉద్భవిస్తూ ఉన్నటువంటి మూమెంట్లు విస్ఫోటనం తర్వాత సమస్త విశ్వం ఫామ్ అయింది. అప్పుడు ఉన్నటువంటి వాడే ఈ వైష్ణవుడు విష్ణువు అన్నవేలో చెప్పుకుంటా వచ్చారు. అంటే సమస్తం శివుడికి విష్ణువుకి మధ్య లింక్ అయి ఉందండి. పేర్లు ఏమైనా సరే కావచ్చు కాక, మతాలు ఏమైనా సరే కావచ్చు కాక, అంతిమంగా ఇది మన హిందూ ధర్మానికి మొత్తం లింక్ అయి ఉంది. ఏదో తెలిసి తెలియని కొంతమంది దీన్ని ఏదో అటు ఇటు భ్రష్టు పెట్టిస్తూ ఉండటం కావచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా హిమాలయ పర్వతాలు ఉన్నటువంటి యోగులు, ఋషులు, తపస్సు చేస్తున్నటువంటి మహా పండితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ బతికిస్తూనే ఉన్నారు. సమస్త విశ్వానికి సంబంధించినటువంటి ఎన్నో సూక్ష్మ ధర్మాలు కూడా అక్కడ ఉన్నాయని అంటూ ఉంటారు. సరే, నేను చెప్తే మేబీ మార్నింగ్ కూడా నేను చెప్తూనే ఉంటానేమో. సో ఇప్పుడు దీన్ని బట్టి మొత్తం ఏం చెప్తున్నానంటే, ఈ శివుడికి సంబంధించి మనం కొన్ని ఇన్డెప్త్గా తెలుసుకుంటే, ఈ మదనపల్లి పూజలు ఆ పూజలు ఈ పూజలు కాదు, ఇన్డెప్త్గా తెలుసుకుంటే సమస్త ప్రపంచం గురించి తెలుసుకుంటాం, విశ్వ సృష్టి గురించి తెలుసుకుంటాం, మనం ఎలా ముందుకెళ్ళాలి ఏంటో తెలుసుకుంటాం, మన జీవనం ఎలా నడుస్తుంది ఏంటో తెలుసుకుంటాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లింక్ అయి ఉందన్నమాట శివుడికి. అది తెలియని పిచ్చోళ్ళు అమాయకులు వేరే విధంగా ఏదో మాట్లాడుతుంటే ఏదేదో చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు అంతే. వన్స్ తెలుసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. సర్ సివి రామన్ మహానుభావుడు, దైవాన్ని పూజిస్తాడు, అన్ని విషయాలు తెలుసుకోగలిగాడు. రామన్ ఎఫెక్ట్ ఆ విధంగానే చెప్పగలిగాడు. ఇలా చెప్పుకున్నది ఎంతో మంది అండి. మన భారతదేశంలో ఆచార్య నాగార్జునుడు కావచ్చు, అంతకుముందు జైమిని మహర్షి కావచ్చు, చరకుడు కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహానుభావుడు, గౌతమ బుద్ధుడు కావచ్చు, జైనుడు కావచ్చు, పండితులు ఎంతో మంది అండి. శాస్త్రాన్ని బోధించిన వాళ్ళు కావచ్చు, జీవన విధానం బోధించిన వాళ్ళు కావచ్చు, అంతా కూడా సకల సృష్టికి సంబంధించి మూలం ఎవరు ఏంటి అన్నప్పుడు శివుడి దగ్గర నుంచి మొత్తం మొదలవుతుంది. సరే, ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యేటప్పటికి నేను ఇన్డెప్త్ స్టడీ చేసేటప్పుడు ఇంకా వెళ్తూనే ఉన్నాను. ఇక్కడ బంద్ పెడుతున్నాను చూడండి. మరలా చెప్తున్నా సింపుల్గా, సమస్త విశ్వం కూడా లింక్ అయ్యి ఉన్నది శివుడికి. ఆ శివుడి నుంచి ఉద్భవించినటువంటి అణువులు ఏవైతున్నాయో వాటి ద్వారానే విష్ణువు, ఇతను ఈ సమస్త ప్రపంచానికి సంబంధించి మొత్తం వ్యాప్తి చెందడానికి, ఈ ప్రపంచం అంతా ఏర్పడడానికి. బట్ స్టార్టింగ్ అయితే, ఆరిజిన్ అయితే శివుడే. రేపు శివరాత్రి రోజు ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, చూస్తూ ఉండండి.